ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఒక చిన్న విషయం అడుగుదానని ఇలా మీ ముందుకు వచ్చాను. ప్రభునందు ప్రియులారా, చాలా రోజుల క్రితం నుంచి ఒక విషయం బాగా చర్చనీయాంశమైంది. ఆ విషయం ఏంటంటే, క్రైస్తవులు రాజకీయంలోనికి రావచ్చా? నేను అడిగింది కరెక్టేనండి, మరలా అడుగుతున్నాను. క్రైస్తవులు రాజకీయంలో ఉండొచ్చా అనే అంశం మీద బాగా చర్చ జరుగుతూ ఉంది. అందులో భాగంగా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు షాలెం రాజు గారు మాట్లాడుతూ క్రైస్తవులు రాజకీయంలో ఉండొచ్చు, అన్ని రంగాలలో క్రైస్తవులు ముందుకు వెళ్ళాలి అని మాట్లాడుతూ చాలా చక్కని వివరణ అందించారు. మంచిది. కానీ దీనికి కొంతమంది అపోజ్ చేస్తూ, ముఖ్యంగా మరి జాన్ పాల్ అనే ఒక దైవజనుడు దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, క్రైస్తవులు ఒక ఓట్ బ్యాంక్గా మారకూడదు, అలా ఉండకూడదు, దానివల్ల చాలా ప్రమాదం ఉంది, అసలు క్రైస్తవులు రాజకీయంలోనికి రాకూడదని మరి ఆయన మాట్లాడుతూ వచ్చారు. నేనేమనుకుంటున్నానంటే, క్రైస్తవులు రాజకీయంలో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండంలో ఉన్నటువంటి ఈ యాకోబు కుమారుడైనటువంటి యోసేపు, తర్వాత రాజు అయినటువంటి కింగ్ డేవిడ్, తర్వాత కింగ్ సాల్మన్, తర్వాత అలాగనే కింగ్ సౌలు, ఇట్లా తర్వాత మొర్దుకై, తర్వాత నెబుకద్నెజర్ దగ్గర ఉన్నటువంటి అధికారుల్లో ఉన్నటువంటి వారు షడ్రక్, మేషక్, అబద్నగోలు. దేవుని వాక్యం అసలు ఏమంటుందంటే, మీ అధికారులకు లోబడండి, రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుంది. అంతేగాని క్రైస్తవులు అనగా దేవుని విశ్వాసులైనా కానీ ఎవరైనా కానీ రాజకీయాలలో ఉండకూడదు అని ఎక్కడా కూడా బైబిల్ గ్రంథం చెప్పలేదు.